హాయ్ అండి. ఇంట్లోనే ఈజీగా డాబా స్టైల్ పాలక్ పన్నీర్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామా? ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టి దానిలో 2 కప్పుల నీళ్లు, 2 కట్టల శుభ్రంగా కడిగిన పాలకూర వేసుకొని మూత పెట్టుకుని ఉడకనివ్వాలి. ఇలా పాలకూర ఉడికిన తర్వాత దానిని ఒక చిల్లుల గిన్నెలో వేసుకోవాలి. ఇలా వేసుకున్న పాలకూరలో చల్లటి నీళ్ళు కాస్ని పోసి చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో పాలకూర, 2 పచ్చిమిర్చి వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన ఉంచాలి. ఒక ప్యాన్ పెట్టి దానిలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ చీలికలు, పచ్చిమిర్చి వేసుకుని కాస్త ఫ్రై అయిన తర్వాత దానిలో అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, జీడిపప్పు పలుకులు వేసుకుని మరి కాసేపు ఫ్రై అవనివ్వాలి. ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత కాసేపు చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత దానిని ఒక మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన ఉంచాలి. అదే ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్, చెక్క, లవంగం, 4 ఎండుమిర్చి వేసుకుని దానిలో ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని కూడా వేసి కాస్త ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దానిలో కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న పాలకూర పేస్ట్ని వేసుకుని బాగా కలుపుతూ దానిలో బటర్, పెరుగు వేసుకుని మరలా కలుపుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత పన్నీర్ పీసెస్ వేసుకుని మరలా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దానిలో సాల్ట్, కారం, గరం మసాలా పౌడర్ వేసుకుని కలుపుకొని నీళ్లు పోసుకోవాలి. ఇలా కూర మొత్తం ఒకసారి కలుపుకొని కూరంతా దగ్గర పడిన తర్వాత దానిలో చిటికెడు పంచదార, కసూరి మేతి, కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పాలక్ పన్నీర్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.